కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. అంబోధర శ్యామల కుంతలాయై అతి ప్రవాసామ్ర జటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. చాలా విశేషమైనటువంటి అనుభూతి ఇవాళ నాకు లభించింది. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, అనంత పద్మనాభ స్వామి, అలాగే శివ పరివారము, త్రిపుర సుందరి దేవి, ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని ఇక్కడ పొందగలిగాను. ఈ వేములవాడలో అత్యంత వైభవమైనటువంటి, అద్భుతమైనటువంటి, మహత్తరమైనటువంటి, మహాదివ్యమైనటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టడం జరుగుతోంది. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు, అయ్యా నేను విష్ణు భక్తుణ్ణి అంటే, నాన్న ఇదిగో ఈ విష్ణు స్తోత్రాలు చదువుకో. నేను శివభక్తుణ్ణండి, ఇదిగో ఈ శివ స్తోత్రాలు తీసుకోనన్న. లేదు నేను సూర్యనారాయణమూర్తి భక్తుణ్ణండి, సూర్యస్తోత్రాలు తీసుకో. అమ్మవారి భక్తుణ్ణండి, ఇదిగో అమ్మవారి స్తోత్రాలు. గణపతి భక్తుణ్ణి, గణపతి స్తోత్రాలు. సుబ్రహ్మణ్యుడి భక్తుణ్ణి, అంటే షణ్మతాల్ని స్థాపించినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. అదేవిధంగా పంచాయతన పూజని స్థాపించి శివకేశవుల మధ్యలో భేదం చూడకండయ్యా, ఆ భేదము చూసినంత మాత్రానే విశేషమైన నరకాలను పొందుతారు అని చెప్పి ఈ దేశంలో ఆ సామరస్యము అనేటటువంటిది శివ, విష్ణు, అంబిక, సూర్య, గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధనల్ని పునఃప్రతిష్ఠ చేసినటువంటి మహానుభావులు, వేదాంత విద్యని అందించినటువంటి మహానుభావులు. కానీ ఆ మహానుభావుల యొక్క కీర్తిని, ఆ గొప్పతనాన్ని ఎంత మనం చేసినా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. ఇక్కడి నుంచి ఓ 100 అడుగులో, 1000 అడుగులో, ఓ 100 కిలోమీటర్లో, 1000 కిలోమీటర్లో నడిచి నా అంతటి వాడు లేడు అని, నేను ధర్మాన్ని ఇంత ఉద్ధరించాను అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ సేతువు నుంచి కాలడిలో పుట్టి కాశ్మీరం దాకా కాలిడి 3 సార్లు ఈ భారతదేశాన్ని మొత్తాన్ని, అఖండ భారతాన్ని చుట్టుముట్టినటువంటి మహానుభావుడు కేవలం పాదయాత్రతో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఉపనిషత్తుల భాష్యం కావాలన్నా, లేదు మనందరికీ భగవద్గీత అర్థం కావాలి అన్నా, కాదండి బ్రహ్మసూత్రాలు చాలా తలమానికమైనవి, ఇవి అర్థం కావాలన్నా ఆదిశంకర్ల యొక్క అనుగ్రహం కావాలి. మరి అలాంటి జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి మోడీ గారు అద్భుతంగా కేదార్నాథ్లో 2019 ఎలక్షన్స్లో నేను గనక మళ్ళీ గెలిస్తే ఇక్కడ శంకరులను ప్రతిష్ఠ చేస్తాను అని శిఖరాయమానంగా 12,000 అడుగుల ఎత్తు మీద ఉన్నటువంటి కొండ మీద 12 అడుగుల విగ్రహాన్ని, రాతి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత శృంగగిరిలో అనంతశ్రీ విభూషితులు భారతీ తీర్థ మహాస్వామి చరణుల యొక్క సువర్ణ భారతీ మహోత్సవం 50వ సంవత్సరము సన్యాసాశ్రమం తీసుకున్న సందర్భంలో అనంతశ్రీ విభూషితులు విధుశేఖర భారతీ స్వామి వారు 32 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అలాగే నర్మదా నది మొత్తాన్ని కమండలంలో బంధించి ఒక్క కమండలంతో మొత్తం నర్మదని నింపి మళ్ళీ నర్మదా నదిని అనుగ్రహించి వదిలిపెట్టి నమామి దేవి నర్మదే త్వమామి పాద పంకజమని ఓంకారేశ్వరంలో 108 అడుగుల ఎత్తు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్ఠ చేయడం జరిగింది. కానీ విశేషంగా తెలంగాణ ప్రాంతముతో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి విశేషమైనటువంటి అనుబంధం. ఆదిలాబాద్ వెళ్ళినా, వేములవాడ వచ్చినా,
అబే లేదండి, మేము తెలంగాణలో వరంగల్ ప్రాంతానికి వెళ్తాము, లేదు ఇంకొక నల్గొండ ప్రాంతానికి వెళ్తాము, ఏ జిల్లాకి వెళ్ళినా ఆదిశంకర్ల యొక్క పదస్పర్శ తెలంగాణ ప్రాంతమంతా కూడా సుస్పష్టంగా మనకు గోచరిస్తుంది. అలాంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని విగ్రహాన్ని 108 అడుగుల విగ్రహాన్ని అద్భుతంగా ఇక్కడ ప్రతిష్ఠ చేయాలి అనే ఉద్దేశ్యంతో మా ఆచార్యుల వారు కంకణం తీసుకోవడం, దానికి మా దేవాలయ ప్రధాన అర్చకులైనటువంటి శాస్త్రి గారు కూడా నేనున్నాను అనే పదం చెప్పడం, ఈ ఇరువురు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్ళడానికి పూనుకోవడం, అందులో నాకు కూడా కొంత పాత్ర దొరికే భాగ్యాన్ని శృంగగిరి జగద్గురువుల అనుగ్రహంతో కలిగించడం. కాబట్టి వాటి నుంచి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి 20 ఎకరాలలో 108 అడుగుల అద్భుతమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి జగద్గురువుల యొక్క విగ్రహ ప్రతిష్టకి ఆరంభోత్సవంగా మొదలుపెట్టాం. దాని సందర్భంలో మా ఆచార్యుల వారు 108 అడుగుల 108 కిలోల రచిత ఒక ఉత్సవ మూర్తిని సంసిద్ధం చేశారు. శంకర భగవత్పాదాచార్యుల వారికి నిత్యం అర్చన నిమిత్తం ఇది 108 కిలోల సువర్ణమూర్తిగా 108 అడుగుల ఎత్తైనటువంటి శంకరుల యొక్క ఆ ఉత్సవానికి ఆరంభోత్సవంగా ఇవాటి నుంచి భూమిని సేకరిస్తూ ఉన్నారు. ఇది చాలా చిన్న విషయం. బాగా సంపన్నులు ఎవరైనా అనుకుంటే శాశ్వతంగా భూమి మీద నిల్చొని ఉండాలి అనే కోరిక వాళ్లకు ఉంటే ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో భూదానంలో పాల్గొనండి. 20 ఎకరాలలో అద్భుతంగా ఆధ్యాత్మిక నగర రాజధాని ఎప్పుడవుతుంది అంటే రాజరాజేశ్వరుడు రావడం వల్ల అవుతుంది. మళ్ళీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ మాత్రము చేత వేములవాడ తెలంగాణ మళ్ళీ విద్యల రాజధానిగా వెలుగొందుతుంది. దానికి గుర్తుగా శంకర్లు రావాలి. అదేవిధంగా తెలంగాణ విద్యారణ్య వైదిక యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఒకటి ఇక్కడ ప్రతిష్ట చేయాలి తెలంగాణ ప్రభుత్వము. ఎందుకు చేయాలయ్యా అంటే తెలంగాణ గడ్డే యావత్ భారతదేశంలో విశ్వములో వేదాన్ని అర్థం చేసుకోవడానికి పురుటిగడ్డ. ఏమండి అంత మాట అన్నారు అంటే విద్యారణ్య యతీంద్రుల వారు అవిద్యారణ్య కాంతారే ప్రాణినాం భ్రమతాం సదా విద్యా మార్గోపదేష్టారం విద్యారణ్య గురుం భజే. విద్యారణ్య స్వామి వారు ఒక్కళ్ళకి మాత్రమే చతుర్వేద భాష్యకర్త అనే శ్రీ లభించింది. కాబట్టి 4 వేదాలకి భాష్యం రాసిన మహానుభావుడు ఈ తెలంగాణ గడ్డ మీదే పుట్టాడు. ఆయన పుట్టడమే కాదు 1972లో ఈ ఆలయంలో పెట్టిన చిత్రపటాలని చూస్తే కాకతీయుల తర్వాత మళ్ళీ ఈ రాజరాజేశ్వర క్షేత్రాన్ని పునః నిర్మాణం చేసింది విజయనగర స్టైల్లో ఉంటుంది. అది విద్యారణ్య స్వామి వారిచే స్థాపించబడ్డది. కాబట్టి వేదాలు ప్రపంచానికి అర్థం కావాలి అంటే విద్యారణ్యుల వారు కావాలి. విద్యారణ్యుల వారు కావాలి అంటే ఆయన ఆరాధ్యమైనటువంటి తెలంగాణ గడ్డకే అత్యంత ప్రతిష్టతో కూడి సాక్షాత్ కైలాసమే ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో వేములవాడలో రాజరాజేశ్వరుడు రాజరాజేశ్వరి రూపంగా నెలకొని ఉంది అని చెప్పేట్టుగా ఉన్నటువంటి ఈ క్షేత్రములో ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు అలాగే ఈ విద్యారణ్య వైదిక్ యూనివర్సిటీ ఈ 2 నిర్మాణం చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ వేదాలకి గడ్డైనటువంటి ఈ భూమి మీద వైదిక్ యూనివర్సిటీ లేదు. కానీ చక్కగా మనకి ఆంధ్రలో ఆ తిరుమల తిరుపతి క్షేత్రములో క్షేత్రానికి కూడా అటాచ్ అవుతూ యూజీసీ యొక్క అంగీకారంతో ఒక వేద విద్యకి సంబంధించినటువంటి అద్భుతమైన యూనివర్సిటీ వైదిక్ యూనివర్సిటీ ఉంది. అలాగే మధ్యప్రదేశ్లో ఉంది. మళ్ళీ ఆ కీర్తి దశ దిశలా రావాలి అంటే ఇవాళ ఉన్న తెలంగాణ ప్రభుత్వం పూనుకొని
వైదిక విద్యారణ్య వైదిక విశ్వవిద్యాలయ నిర్మాణం ఇక్కడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రముతో అనుబంధము చేసి గనక నిర్మిస్తే నిర్మించినటువంటి ముఖ్యమంత్రులైన అధికారులైన మంత్రులైన ఇక్కడ పాల్గొనుండేటటువంటి వాళ్ళైనా ఇక్కడ ఉన్నటువంటి భక్త జనమైన ఇక్కడ నిత్యం అర్చన చేస్తున్న బ్రాహ్మణోత్తములైన అందరూ శాశ్వతంగా చరిత్రలో నిల్చొని ఉంటారు. ఎప్పటికీ చరిత్రలో ఉండే పనులు కొన్నే ఉంటాయి. ఆ అవకాశం తక్కువ దొరుకుతుంది. ఉన్ననాడు దీపం ఉన్ననాడే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు బలం ఉన్ననాడు అధికారం ఉన్ననాడు ఎవరు ఈ పని చేస్తారో శాశ్వతంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. కాబట్టి అలాంటి దానికి నాందిగా అడుగులు వేయాలి అని మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని, అలాగే మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని, మన కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారు అయితేనేంటి, అలాగే ఈ కరీంనగర్ జగిత్యాల దగ్గరలో మంథానికి సంబంధించిన శ్రీధర్ బాబు గారు అయితేనేంటి, మన ఎమ్మెల్యే గారు అయితేనేంటి, వేములవాడ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పూనుకొని గవర్నర్ గారిని ఇప్పుడు ప్రెసిడెంట్ గారు వస్తే వారికి విన్నవించుకోవడానికి వెళ్ళారు. ప్రెసిడెంట్ గారు కానీ అందరూ కలిసి శృంగగిరి జగద్గురువుల యొక్క సంపూర్ణ ఆశీస్సులతో విద్యారణ్య స్వామి వారు శృంగేరికి 12వ జగద్గురువులు వారి ఆశీస్సులతో అద్భుతంగా ఇక్కడ యూనివర్సిటీని ఆదిశంకర్ల విగ్రహాన్ని ఈ రెండిటిని ప్రతిష్ట చేసి ఈ వేములవాడని తెలంగాణని ఆధ్యాత్మిక రాజధానిగా ఈ ప్రపంచం మొత్తానికి శిఖరాయమానంగా ఎందుకు అంటే అక్కడ శ్రీచక్రం మీద స్వామివారి యొక్క లింగ ప్రతిష్ఠ జరిగింది. బిందువు అంటారు, అంటే పరమాత్మ బిందువు అయితే త్రికోణ వసుకోణ దశార యుగ్మాలన్నీ అమ్మవారిగా ఉంది. అమ్మవారి శక్తి ఉంది, బిందువుగా అయ్యవారు ఉన్నారు, జగద్గురువులు కూడా వస్తున్నారు. కాబట్టి ఇది విశ్వవిద్యాలయము అని చెప్పడంలో అనుమానం లేనటువంటి గడ్డగా మారుతుంది. ఇక్కడ ఉన్న కోడెల సాక్షిగా ఎవరు ఈ పనిని చేస్తారో శాశ్వతంగా చరిత్రలో ఉండిపోతారు అని దీనిని డిమాండ్గా అభ్యర్థనగా మేమందరం కూడా ఇవాళ ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి అలాగే భారతదేశ ప్రభుత్వానికి యూజీసీలకి అన్నిటికీ విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో భక్తులు అందరూ కూడా పాల్గొనాలని, విశేషమైనటువంటి సంఖ్యలో దీంట్లో పాల్గొని తృణమో ఫలమో ఎవ్వరికి ఏది సాధ్యమైతే అది చేయాలని కోరుకుంటూ ఒక్క ముక్కలో చెప్పాలంటే భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు. ఎవడైనా ఈ భూమి నాది అంటే భూమి నవ్వుతుంది. కారణం నిన్న నాదనోడన్నాడు, మొన్న నాదనోడన్నాడు, ఇవాళ నాదనోడు అంటున్నాడు, రేపు నాదనేవాడు పుట్టే ఉన్నాడు. కాబట్టి భూమి నీ చేతిలో ఉన్న నాడే భూదానం చేసుకో. దానహీనుని చూచి ధనము నవ్వు. జేబులో డబ్బు పెట్టుకొని తిరిగినంత మాత్రాన ఆ డబ్బుతోటి ప్రయోజనం లేదు. అకౌంట్లలో డబ్బులు పెట్టుకొని మొత్తం బీరువాల్లో పెట్టుకున్న వాటి వల్ల ప్రయోజనం లేదు. ఉత్తర జన్మల్లో కూడా ఉత్తమమైన కర్మ ఉండాలి అంటే వైకుంఠంలో భూమితో పాటు చెంచలైనటువంటి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా మీకు కావాలి అని కోరుకుంటే ధనము రూపములో చక్కగా స్వామివారి యొక్క ఈ కార్యక్రమానికి సహకరించండి. ఈ రెండూ నా దగ్గర లేవండి, సేవగా చేయండి. కథన భీతుని చూచి కాలుండు నవ్వురా. అమ్మో అవి పెద్ద పనులు అని తప్పించుకోకండి. మా సీతారామ ఆచార్యుల వారు అంతేనా ఆచార్యుల వారితో అలాగే మా రాజేశ్వర శర్మ రాజరాజేశ్వరుడే రాజేశ్వర శర్మ గారితో మనం అందరం కలిసి అడుగులు వేద్దాం. ఎలా అడుగులు వేద్దామయ్యా అంటే వాళ్ళు కథనంలో యుద్ధానికి దిగారు, ఇక మనం కూడా వెనకాల యుద్ధంలో దిగుదాం. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం ఇవ్వలేకపోతే అయ్యా ఇచ్చేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది చెయ్యండి ఉత్తమం అనే మాట చెప్పి మనం మృత్యువు వచ్చే లోపల ధర్మాన్ని సాధిద్దాం, మనం అనుకున్నటువంటి కార్యాన్ని సాధిద్దాం. జగద్గురువుల్ని వేములవాడలో మనందరి యొక్క హృదయాల్లో కూడా ప్రతిష్ఠ చేసుకుంటూ వైదిక విద్యలకి ఆలవాలంగా ఈ వేములవాడ తయారవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో విశేషంగా కవర్ చేసి ప్రపంచానికి అందించాలి అని ప్రయత్నిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ దీన్ని విశేషంగా అవసరమైన వాళ్ళందరికీ అందేదాకా కూడా సహకరించాల్సిందిగా మీరందరూ వెంట ఉండాల్సిందిగా కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరాస్పరాశ్లిష్టవపూర్తరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః.
ఈరోజు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శృంగేరి ఆస్థాన విద్వాంసులు రాజ్య సంచాలకులు శ్రీ బంగారే శర్మ గారు విచ్చేయడము చాలా సంతోషదాయకము. స్వామివారిని అణువున కూడా పరిశీలించి క్షేత్రం యొక్క మహత్యాన్ని అక్కడిని అనుభూతిని పొందినటువంటి యొక్క విషయాన్ని మేము గ్రహించినాము. తద్వారా సమాజానికి ఎంతో సేవ చేయాలనేటువంటి తపన తాపత్రయం కలిగినటువంటి యొక్క ఈ ఆధ్యాత్మికవేత్త ఈరోజు ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని వేములవాడ క్షేత్రానికి అనుసంధానంగా శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని చెప్పి మా ఆచార్యుల వారు పూనుకోవడము, తద్వారా అందులో భాగంగా ఈరోజు బంగారయ్య శర్మ గారు ఈ ఇత్యాదులందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి వారికి తోచినటువంటి యొక్క విధానంలో మనసా వాచా కర్మణ ఎన్ని రకాలైనటువంటి ఆలోచన విధానం ఉంటే అన్ని రకాల ఆలోచన విధానాన్ని పరిశీలన చేసుకున్నటువంటి యొక్క తొందరగా ఈ శంకరాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరుగుతుందని చెప్పి కోరుతున్నాను. శృంగేరి దివ్య ఆశీస్సులతో మా స్వామివారు బంగారయ్య శర్మ స్వామివారి యొక్క అనుసరిస్తూ సూచనలతో ఒక ప్రజలకు తెలియజేసేటటువంటి అక్షర జ్ఞాన సంపదను తయారు చేస్తూ వారి ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఆ అర్థాన్ని ప్రతి ఒక్కరికి చెప్పేటటువంటిదే విద్య. ఆ విద్యను రెండు విధాలుగా ఉంటుంది ఈ లోకంలో. ఒకటి తను బ్రతకడం కోసం భగవంతుని తెలియజేసుకొని ఆచార్యుల ద్వారా మరి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి విద్య. అది బయట దేశాలలో అనుసరిస్తున్నారు కానీ సంస్కృతాన్ని పెట్టుతూ మరి మనం మాత్రం ఈ సంస్కృతం లేకుండా ఈ తెలుగు అనేది లేకుండానే మరొక భాష వాళ్ళు మనల్ని అనుసరిస్తున్నా మనం మాత్రం అలా లేకుండా మన దగ్గర ఉన్నటువంటి విద్యనే అక్కడ 1000 ఎకరాలలో స్థలాన్ని ఇచ్చి పెద్ద పెద్ద యూనివర్సిటీలుగా పెట్టి ఇక్కడ మాత్రం స్థలం ఉందామంటే ఒక 2 కోట్లు ఒక ఎకరానికి పెట్టి ఇక్కడ పెడదామంటే మరి దానికి సహాయ రూపకంగా ఈరోజు మా ఆచార్యుల వారు వచ్చి ఈరోజు మనం శివయ్యకే చెప్పుదాం భూమి వారిది అని ఆ భూదానాన్ని మేము మొదట ఒక ఎకరం ఇస్తూ అది 2 కోట్లు అయితే 2 కోట్లు ఒక ఎకరం మేము ఇస్తున్నాం. ఇప్పుడే ఈరోజే వీరి ద్వారా అది ఎంత ఉంటే అంత ఒక ఎకరం మేము మాత్రం ఒక 25 ఎకరాలు 25 ప్రాణాల రూపకంగా అని అనుకుంటున్నాం. కానీ అది అక్కడ మాత్రం ఆ వారి కొండ ఒక 7 కిలోమీటర్ల లోపే లేదా ఒక 3 కిలోమీటర్ల లోపే, దానికి ఖచ్చితంగా తెలియదు మాకు. అక్కడ నందీశ్వరుని చౌరస్తా దగ్గర ఆ కొండ ప్రభుత్వంది ఉంది. అట్లాగే కిరణ్ రావు గారు అని వారు కూడా మా బాబన్న గారు అడగడం జరిగింది, వారి స్థలాన్ని కూడా చూపించడం జరిగింది. వారు చెప్పిన ఖరీదుకు తీసుకోవడానికి మా ట్రస్ట్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ఆచార్యుల ద్వారా లోకానికి అర్పణ చేయడం కోసమై మొట్టమొదట మాకు గురువు ఒకరే దైవం ఒకరే అని మా గురుదేవులు చెప్పిన దాని ప్రకారకంగా ఈ లోకానికి మా ప్రాణాన్ని ఇవ్వడానికైనా గురు విద్య ప్రారంభించాలి. గురువును అందరూ ఆదరించాలి, అందరూ నమస్కరించాలి. గురువు అంటే వేరు కాదు, ఒకరే. అన్ని పీఠాలు కదిలి గురువును పూజించే విధంగా అంతటా గురువును పూజించే విధంగా మేము వీరు చెప్పిన సూచనల మేరకు మా ప్రాణం ఉన్నంత వరకు వింటాము అని ప్రమాణం చేస్తూ ఈ శివాలయంలో శృంగేరి జగద్గురువుల యొక్క దివ్య ఆశీస్సులతో ఇది పూర్తిగా ప్రారంభమవుతుంది అని మా ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీనివాస్ గారు మొట్టమొదట సంకల్పం ఈ ఆలయంలోనే మా అర్చకుల ద్వారా మా ద్వారా ప్రజలందరి లోకరక్షణ కోసం చేసి ఉన్నారు. వారు ఆ రోజే ప్రెస్ మీట్లో మేము ఇక్కడ చైర్మన్గా చేస్తున్నాం, ఆ బాధ్యతలు మాకున్నాయి, మేము ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాం, మేము ఎంతవరకు మా సహాయ సహకారాలు ఉంటే అందిస్తాము అని వారు మాటిచ్చారు. ఇది సరిపోదాయి, ఇది ప్రధానమంత్రి వరకు జరగాలి, ఇది శ్రమ అని అంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి అని చెప్తే ముంబై నగరం నుంచి, మద్రాస్ నగరం నుంచి, కర్ణాటక నగరం నుంచి
మాకు ట్రస్ట్లో మెంబర్స్ ఉన్నారు, ధన రూపైన సహకారం చేసేటటువంటి వాళ్ళు. అట్లాగే ఈ మధ్యప్రదేశ్లో చేసినటువంటి ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని తయారు చేసిన మా యొక్క స్థపతి గారు, ప్రసాద్ గారు, అట్లాగే నాగిరెడ్డి గారు మాకు పూర్తిగా సహాయ సహకారాలు, వారితో పాటే మేము ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి మా వేములవాడ పట్టణంలో ఉండే ప్రముఖుల సహాయ సహకారం ముందు అందుకొని, ఆ తర్వాత మా కరీంనగర్ జిల్లా పూర్తిగా ఉండే జగిత్యాల, సిరిసిల్ల, అట్లాగే ప్రతి ఒక్క జిల్లాను కలుపుకొని, రాష్ట్రాలను కలుపుకొని, ఒక 108 దేశాలతో, ఒక 108 రాష్ట్రాలతో, ఒక 108 సార్ల పాదయాత్రను, 108 నగరాలతో, 108 దేశాలతో, 108 సార్లు మేము పాదయాత్రతో మొదలు ప్రారంభించి ప్రతి విశ్వనగరంగా మా వేములవాడ ప్రాంతాన్ని ఆచార్యులే తయారు చేసుకుంటారు. వారి విద్యనే ప్రతి ఒక్కరికి అందాలి అని, అందుతుంది అని మరి ఈ వేములవాడలోని ప్రెస్ మీట్ ఇప్పుడు పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉండే మా కైలాస మానస సరోవరంలో ఉండే స్వామి శాంతిగా, అట్లాగే కేదార్నాథ్లో ఉండే స్వామి, అట్లాగే కాశీలో ఉండే స్వామి మా వేములవాడలో కూడా ఉన్నారు. వారి వైభవంకు తగ్గట్టుగా చేసే విధంగా మాకు శక్తినివ్వాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరు సహకరించాలని మా ఆచార్య వారికి ప్రణమిల్లుతూ, మరి తప్పులుంటే మమ్మల్ని క్షమించాల్సిందిగా కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ, జై శంకర.